ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కొంచెం వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి ఫ్రెండ్స్, వర్క్ ఉండడం వల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు కావాలి. రీసెంట్గా ఓటీటీలో శబ్దం అని ఆది పినిశెట్టి గారి మూవీ వచ్చింది, తమిళ్ మూవీ, తెలుగు డబ్బింగ్. ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అయింది, 2025లో. కానీ చాలా లాంగ్ డిలే తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత G5లో ఫస్ట్ తమిళ్లో స్ట్రీమ్ అయింది. మళ్ళీ చాలా లేట్గా డిలే అయ్యి ఫైనల్గా తెలుగు స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. నేను కూడా ఈ మూవీ చాలా వెయిట్ చేశాను, ఈ మూవీ కోసం ఓటీటీలో. ఎప్పుడు ఏ మూవీ కోసం ఇంత వెయిట్ చేయలేదు, ఈ మూవీ కోసం వెయిట్ చేసినట్టు. మూవీ రివ్యూలోకి వెళ్తే మూవీ ఎలా ఉంది అంటే, ఇది ఆది పినిశెట్టి గారు మంచి యాక్టర్, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆది పినిశెట్టి గారి వైశాలి మూవీ చాలామంది చూసే ఉంటారు, నాకు తెలిసి మీరు అందరూ చూసే ఉంటారు. వైశాలి మూవీ చాలా బాగుంటుంది. సేమ్ వైశాలి మూవీ డైరెక్టర్ అండ్ ఆది పినిశెట్టి గారి ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ కావడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఎందుకో థియేటర్లో అంత మంచి రెస్పాన్స్ రాలేదు మూవీకి. ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని నేను వెయిట్ చేశాను. బట్ మూవీ చూసాక మూవీ ఎలా ఉంది అంటే, మూవీలో ఏదన్నా ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా అలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఒక సౌండ్ బేస్డ్ హర్రర్ ఎలిమెంట్స్, సౌండ్ బేస్డ్ మీద స్క్రీన్ ప్లే రాసుకోవడం, స్టోరీ అనేది ఇది కొత్త పాయింటే. మూవీలో ఏదైనా ప్లస్ ఉందంటే మెయిన్ సౌండ్కే చెప్పాలి, సౌండ్ గురించే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఈ శబ్దం అనే మూవీకి సౌండ్ రిలేటెడ్ స్టోరీ అనే పాయింట్ తీసుకున్నారు సౌండ్ బేస్ మీద. దానికి తగ్గట్టుగా ఎక్సలెంట్గా ఇచ్చారండి మ్యూజిక్ అయితే. మూవీలో ఓన్లీ సౌండ్ నమ్ముకుంటే సరిపోదు కదండి, దాంట్లో కంటెంట్ కూడా ఉండాలి. ఫస్ట్ హాఫ్ అలా గడిచిపోయింది, నిజంగా స్క్రీన్ ప్లే ఫాస్ట్గా అయిపోయింది, బాగుంది మూవీ. కానీ సెకండ్ హాఫ్ డల్ అయిపోయింది, ఎమోషనల్గా అది అంత కనెక్ట్ కాలేదు మూవీ కూడా. ఏదైనా మైనస్ ఉందంటే మూవీ సెకండ్ హాఫే. కంటెంట్ ఆ పాయింట్ తీసుకున్నారు కానీ ఆ ఎమోషన్ అనేది అంత కనెక్ట్ కాదు ఆడియన్స్కి. మొత్తం ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఈ మూవీకి ఆ టైటిల్కి శబ్దం అనే మూవీ పెట్టిన టైటిల్కి దానికి ఫుల్ కంప్లీట్గా న్యాయం చేసింది మాత్రం తమన్ గారే. ఆది పినిశెట్టి గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్, ఆ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. హీరోయిన్ లక్ష్మీ మీనన్ గారు కూడా ఉన్నంతలో బాగా చేశారు. బట్ ఆ మూవీ స్టార్ట్ అవడం కూడా మంచి పాయింట్తోనే స్టార్ట్ అవుతుంది, కొత్తగా స్టార్ట్ అవుతుంది మూవీ కూడా. కానీ సెకండ్ హాఫ్ డల్ అయిపోయింది. ఆ కంటెంట్, ఆ టైటిల్ తీసుకున్న సౌండ్ డిజైనింగ్ అంతా బాగుంది, కానీ స్టోరీ కొంచెం ఆ ఎమోషనల్ రైడ్ అనేది కొంచెం కనెక్ట్ అయ్యే విధంగా ఆడియన్స్కి పెట్టింటే బాగుండేది. సెకండ్ హాఫ్ అయితే డల్ అయిందండి. ఫస్ట్ హాఫ్ చూసినంత ఎంగేజింగ్గా సెకండ్ హాఫ్ లేదు, అంత హర్రర్ థ్రిల్ ఎలిమెంట్స్ కూడా లేవు. బట్ ఇంట్రెస్ట్గానే ఉంది, కానీ హర్రర్ ఎలిమెంట్స్ అయితే చాలా తక్కువ. సౌండ్స్ కోసం చూడొచ్చు మూవీ. ఓవరాల్గా చెప్పాలంటే ఓటీటీలో వన్ టైం మస్ట్ వాచ్బుల్ అండి. మీ దగ్గర మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే, టీవీ విత్ సౌండ్ బార్, మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే హ్యాపీగా చూసేయండి. ఆ సౌండ్స్ కోసమైనా మూవీ చూడొచ్చు. ఇది ఓవరాల్ శబ్ద మూవీ రివ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.